హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు వీడియోలో వచ్చేసి తాంబేలు ఎక్కడ పెట్టుకోవాలి ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే క్రిస్టల్ తాంబేలు ఈ విధంగా తీసుకున్నాను. క్రిస్టల్ పెట్టుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో ఏ తాంబేలు ఉంటే ఆ తాంబేలు పెట్టుకోవచ్చండి. ఇత్తడి, రాగి ఏదైనా వాడుకోవచ్చు. చూసారా, ఇలాంటి తాంబేలు కూడా వాడుకోవచ్చండి. చైనా వాళ్ళు ఎక్కువగా వాడతారనమాట. వాళ్ళ ఇళ్ళల్లో తాంబేలు అన్నది ఖచ్చితంగా పెట్టుకుంటారు. వాస్తు దోషాలకు కానీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. తాంబేలు ఎప్పుడు కూడా నీటిలో ఉంటుంది కదా, అదేవిధంగా మనం గ్లాస్ బౌల్లో వాటర్ అన్నది ఫుల్గా పోసుకోవాలి. ఎప్పుడు వాటర్ లేకుండా పెట్టకూడదు, వాటర్లోనే ఉంచాలన్నమాట. తాంబేలు ఎప్పుడు కూడా కాళ్ళన్నీ కూడా నీళ్ళల్లో ములిగేలాగా చూసుకోవాలి. పూర్వకాలంలో అయితే చెరువుల్లోని బావుల్లోని తాంబేలు అన్నది ఖచ్చితంగా పెంచేవారు. చూడండి, ఇక్కడ మనం పసుపు కుంకుమతో బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట. గుళ్ళో కొలలు ఉండే కదా, కొలలు చెరువులు, ఆ చెరువుల్లో కూడా తాంబేలు అనేవి ఖచ్చితంగా పెంచేవారు. తాంబేలు ఉన్న బావులు వాటర్ చాలా ప్యూరిఫైడ్గా ఉంటుంది అనేవారు పూర్వం అనమాట. తాంబేలు అయితే ఖచ్చితంగా బావుల్లో బాగా పెంచేవారు. బొట్లన్నీ కూడా పసుపు, గంధం, కుంకుమతో బొట్లన్నీ పెట్టుకోవాలి. ఇలా తాంబేలు మన ఇంట్లో ప్రతినిత్యం వాటర్లో పెట్టుకున్నట్టయితే మనకి చాలా చాలా మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లోకి వస్తుంది అనమాట. నెగిటివిటీ అంతా పోతుంది. తాంబేలు అంటే మనకి కూర్మ అవతారం, అలాగే విష్ణుమూర్తి అవతారం కదండి. మనం ప్రతినిత్యం పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. చైనా వాళ్ళు అయితే లక్ష్మీదేవిగా భావించి వాళ్ళు వాస్తు కోసం అనేసి వాళ్ళ ఇళ్లల్లో పెట్టి బాగా అలంకరించుకొని పూజలన్నీ చేస్తారు. మనం కూడా పూర్వం నుంచి కూర్మ అవతారానికి బాగా పూజలు చేస్తాం కదండి. కొలంలో అవి పెంచుతారు. అలాగే తాంబేల్ని రియల్గా పెట్టుకుని కూడా పూజించవచ్చు అనమాట. ఎక్వేరియంస్లో పెంచుకోవచ్చు తాంబేల్ని. నక్షత్ర తాంబేలు అయితే చాలా చాలా మంచిదండి. ఆ నక్షత్ర తాంబేలుకి చాలా డిమాండ్ ఉంది. అలాగే కాస్ట్ వైజ్గా కూడా చాలా చాలా కాస్ట్లీ అనమాట. ఇలా మనం క్రిస్టల్ తాంబేలు, ఇత్తడి తాంబేలు, అలాగే రాగి తాంబేలు కూడా పెట్టుకుని మనం అలంకరించుకుని ప్రతినిత్యము కూడా పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుంది తప్పితే నష్టం వాటిల్లదండి. అలాగే ఇలా అలంకరించుకుని వాటర్ ప్రతినిత్యము కూడా వాటర్ అన్నది పోసుకోవాలన్నమాట కూర్మ అవతారానికి. ఇలా మనం అలంకరించుకున్న తాంబేలుని హాల్లో టీపాయ్స్ మీద, హాల్లో ఒక సైడ్ టేబుల్ మీద అలా పెట్టుకొని మనకి తాంబేలు తలభాగం వచ్చి ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా ఉత్తరం వైపుకి పెట్టుకోవాలి. అలా వేరే వేరే దిక్కులకు కాకుండా ఉత్తరం దిక్కుకే చూస్తున్నట్టు పెట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుందండి. ప్రతినిత్యము కూడా తాంబేలుని ప్రతి ఇంట్లోని కూడా పూజించవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కానీ నెక్స్ట్ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి. ఇలా మీరు ఈ తాంబేలుని ఎవరికైనా గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ప్రతినిత్యము కూడా మా ఇంట్లో ఈ విధంగా పెట్టుకుంటాం. మీరందరూ కూడా పెట్టుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఈ కూర్మ అవతారం గురించి మీకు ఎలా ఉంది ఈ వీడియో అన్నది కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేణి క్రాఫ్ట్ డిజైనర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Thanks for your valuable time.